ఇప్పుడు ఆయన ఇంగ్లీష్ మీద కూడా కౌంటర్లు ట్రోలింగ్ బాగా నడుస్తుంది. టీఆర్ఎస్ సోషల్ మీడియా మొత్తం అదే. రగ్గారు నేను మాట చెప్తాను. రగ్గారు ఇప్పుడు నేను లంబడోని, నాకు లంబాడి భాష వస్తుంది. తండాలో ఉన్నప్పుడు నేను లంబాడి భాష మాట్లాడతా, ఇంట్లో ఉన్నట్టు లంబాడి భాష మాట్లాడతా. అమెరికాలో పాయఖాన్లో పనిచేసేటోడు వాని భాష ఇంగ్లీషు. చిప్పలు గడిగేటోడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి పుట్టి చదువుకొని వచ్చి తనకు కావాల్సినటువంటి లాంగ్వేజ్ నేర్చుకొని ప్రజల కోసం పనిచేస్తుండు. నువ్వు పెద్ద ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడినవా? ఎన్ని పెట్టుబడులు తెచ్చిండు లాస్ట్ ఇయర్ ఆయన? 20,000 దాటలే కదా. ఒకటే రౌండ్లో రేవంత్ రెడ్డి గారి ఇంగ్లీష్తోనే ఇవాళ 40,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి కదా. ఆయన అగ్రిమెంట్లు చేసుకొని వస్తుండు కదా. ఈయనకు అర్థమైతే కాకుంటుంది, మనకు అర్థమైంది కదా పెట్టుబడి పెట్టడానికి. వానికి అర్థమైంది కదా ఈయన చెప్పిన కంటెంట్ అర్థమయ్యే వాడు పెట్టుబడి పెట్టడానికి వస్తుండీడా. కాబట్టి నేనేమంటున్నా అంటే భాష అనేది భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం వాడేది. దాని కంటెంట్ ఇంపార్టెంట్. గ్రామర్ స్పెల్లింగ్ మిస్టేక్లతో ఆయన ఎగ్జామ్ రాయడానికి పోలే రేవంత్ రెడ్డి ఆడ. ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో, ఉద్యోగాలు దొరికే పద్ధతుల్లో పెట్టుబడులు ఆహ్వానించడానికి పోయిండు. 40,000 కోట్లు పట్టుకొని వస్తుండు. రిజల్ట్ వచ్చింది, ప్రజలకు మేలు కాబోతున్నది. నువ్వు అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడి సాధించే ఉంది ఏమున్నది? ఏమైనా ఇంగ్లీష్ ప్రొఫెసర్ టీచింగ్ చేసి పోస్టు పెట్టుకున్నాం. ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన రాష్ట్ర ప్రజల్ని పాలించడం ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండేటట్టు చూసుకోవడం కంపేర్ చేస్తున్నారు. రేవంత్ ని కేటీఆర్ ని కంపేర్ చేస్తున్నారు. అందుకనే కేటీఆర్ నేను అందుకనే అన్నా కదా, అమెరికాలో బాత్రూమ్లు అడిగేటోడు కూడా ఇంగ్లీషే మాట్లాడతా. అయితే ఏంది దాంతో వచ్చేది ఏమున్నది? నీ తెలుగుతోనే ఏమైనా పెట్టుబడులు వచ్చినాయా? నువ్వు ఆయన ఇంగ్లీష్ మాట్లాడితే దాంతో వచ్చింది ఏమున్నది? లాభం ఏమున్నది ప్రజలకు? రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ బటర్ ఇంగ్లీష్, ఊరోళ్ళు ఇంగ్లీషే. అవు భయ్, ఈ రాష్ట్రంలో 3 కోట్ల మంది ఊరోళ్ళ మేమంతా, మాకు అటువంటి ఇంగ్లీషే వస్తుంది, మా ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయగలుగుతాం మేము. కానీ నీ ఇంగ్లీష్తో మేము చేసుకునేదే ఉంది. కాబట్టి వాళ్ళు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎంత ట్రోల్ చేస్తే మాకు అంత మేలు జరుగుతుంది. మేము పనిని నమ్ముకున్నాం. ఆకాశాన్ని, సూర్యుని నేను చూపిస్తే నా ఏళ్ళు చూసుకోనికి ఏం చెప్తా నేను? ఇప్పుడు నేను సూర్యుని ఇట్లా చూపిస్తున్నా, సూర్యుడు ఇది చూస్తావా? ఈ 3 ఏళ్ళని చూస్తాను వాడు. నేను చూపించేది సూర్యుడిని, సూర్యుని చూడరు బాబు అంటే ఏళ్ళు చూస్తాడు వాడు. ఏళ్ళు చూపిస్తాడు బాగుపడతాడు ఆయనన్నా. కాబట్టి లక్ష్యం వైపుగా ప్రయాణం చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకే.